ఒక నేషనల్ పార్టీ నుంచి కాంగ్రెస్ టికెట్ నాకు ఇవ్వడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే యాదవ్లో రాయలసీమలో ఏ ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. వైసీపీ కానీ మళ్ళీ తర్వాత టీడీపీ కానీ, అంటే ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాక కాంగ్రెస్ మన టికెట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంత పెద్ద నేషనల్ పార్టీలో మనల్ని గుర్తించి నన్ను ఈరోజు ఆదోన్లో ఒక బీసీ ఇప్పటి వరకు ఎవరు లోకల్ వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం మనకు బీసీలకు ఇచ్చింది. మళ్ళీ బీసీలు ఇచ్చినందుకు నేను ఒక యాదవుడిగా దాంట్లో యాదవుడిగా నేను పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు జాతీయ అధ్యక్షుడైన మేకల రామ్ గారు, మళ్ళీ అన్నోళ్ళు అంతా మొత్తం హుసేనప్ప యాదవ్ గారు కానీ అన్నోళ్ళు ఈయన సాయి యాదవ్, వీరేంద్ర యాదవ్, అంటే వీళ్ళు నలుగురు వచ్చారు. ఎందుకంటే ఆదోన్లోన బీసీలు బలంగా ఉన్నారు. ఈ రోజు 35,000 మంది పైన ఉన్నారు యాదవ్లు, కానీ బయటపడడం లేదు. ఎందుకంటే రాజకీయంగా ఆలోచించాలనే వాళ్ళకి లేదు. ఎందుకంటే బిజినెస్ లోన ఏదో రైతులు అవి 18 ఆ పని మీద పడేవాళ్ళు. ఇటువంటి అందుకే ఈ రోజు మాకు ఒక యాదవునికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్నోళ్ళు కూడా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినారు. నా గురించి ప్రచారం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఒక ఐకమత్యతో బీసీలు మొత్తం అన్ని కులాలు, ఎస్టీ మైనారిటీ వాళ్ళు కానీ వీళ్ళందరూ సంబంధించిన లీడర్లు నాకు మద్దతు తెలపాలని, తర్వాత అందరూ ఇక్కడ ఉండే ఆ లీడర్లు బీజేపీ ఆదరణ ఉండే లీడర్లందరూ నాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తాను. కేవలము మనకు బీసీలో లోకల్ పుట్టిన వ్యక్తి నేను. ఇక్కడ ఆదోన్లోన ప్రతి సమస్యలు నాకు తెలుసు. ఎందుకంటే ఆదోన్ విషయంలోనూ చాలా వెనుకబడినాం మనము. ఇక్కడ ఎప్పుడో 163 సంవత్సరాలు మనకు మున్సిపాలిటీ వచ్చి మళ్ళీ ఇంతవరకు మనకు ఎందుకు డెవలప్మెంట్ కాలేదో ఆలోచించాలా. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవు, మళ్ళీ కరెంటు కూడా చిన్న రోడ్లు ఆదోన్లోన చాలా చిత్రంగా ఉంది. మనము మున్సిపాలిటీలో వచ్చి ఇది ఆదోని తర్వాత పిఠాపురం, ఈ రెండే మున్సిపాలిటీ భారతదేశంలోన ఎక్కడ కాలేదు. కానీ ఈరోజు మెట్రోపాల్ సిటీ, హైటెక్ సిటీలు అన్ని ఆ విధంగా మళ్ళీ ఏర్పడినాయి. మళ్ళీ ఆదోని ఎందుకు అంత చిన్న చూపు చూసినారు? మళ్ళీ ఇక్కడ ఉన్న ఇంతకుముందు గతంలో 1952 నుంచి పాలించిన నాయకుల లోపమా, మళ్ళీ లేకుంటే ఈడ ఆదోని ప్రజల దురదృష్టమనే నాకు ఆలోచిస్తున్నాను. కానీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకల్ వ్యక్తి ఇక్కడ మనవాళ్ళు తెలిసి అన్ని కులాల్లో ఖచ్చితంగా ఐక్యంగా వెలిగిస్తాను. ఎందుకంటే ఎస్టీలో కానీ, మైనారిటీలో కానీ, హిందువుల్లో కానీ, ఏ దేవాలయాలు కానీ, ఏ క్రిస్టియన్స్ చర్చలు కానీ, ఏ మసీదులు కానీ హాని చర్యలు కన్నా అవి నా సొంతంగా నేను ఒక ముస్లింగా అవుతాను, ఒక క్రిస్టియన్ అవుతాను, ఒక హిందువు అవుతాను. అవి మన ఆశలు మనం సంరక్షించేదానికి నేను ముందుంటాను. ఆదోని ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇటు రమేష్ యాదవ్, మీ బిడ్డను, ఆదోని బిడ్డను.